ఇమీడియట్గా రిజైన్ చేసేసి నేను వచ్చేసాను. ఇప్పుడు నారాయణ చైతన్య లాగా సాయంత్రం వరకు రాత్రి వరకు కాదు. నేను అటెండెన్స్ తీసుకోవడం వల్ల మీరు క్లాస్కి రావద్దు. మీకు one of the first things I'm very proud to say, Geetanjali Kelly, 2 students got selected this year in Google Summer of Code. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తాం. మనము ఇప్పుడైతే ఇంజనీరింగ్ అడ్మిషన్ల సీజన్ ఉధృతంగా నడుస్తుంది. పేరెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కోసం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎతుకుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జనరల్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్ వగైరా ఎక్సెట్రా గురించి మాట్లాడతాం. కానీ ఇన్స్టిట్యూషన్ యొక్క బ్రెయిన్ ఎవరంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క లీడర్షిప్. ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మనం చదువుతున్నామంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఇంత పెద్ద శరీరాన్ని మనకు నడిపించేది బ్రెయినే. కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఏ రకంగా నడవాలి, ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పెడగాగిస్ ఉండాలి అని నిర్ణయించేది ఇన్స్టిట్యూషన్ యొక్క లీడర్షిప్పే. ఈరోజు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005వ సంవత్సరంలో కీసరలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ కాలేజీ రేసు గుర్రం లెక్క ఈరోజు టాప్ 10 కాలేజీల్లో ఇన్క్లూసివిటీ తీసుకోవడం కోసం పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనుక హరిశ్చంద్రారెడ్డి సార్ కృషి ఎంతో ఉంది. ఈరోజు గీతాంజలి జీసీటీసీ యొక్క లీడర్షిప్ పొజిషన్లో వైస్ చైర్మన్ హోదాలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని నడుపుతున్నటువంటి హరిశ్చంద్రారెడ్డి సార్తో మనం ఉన్నాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. Thank you so much for having me here. అయితే ఈరోజు సార్ యొక్క ప్రతి మనిషికి అండి వ్యక్తిగత జీవితంలో తను సాధించిన విజయాలు మొదట మాట్లాడి తర్వాత తను సాధించబోయేటువంటి విషయాలను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నత విద్య, ఉన్నతమైనటువంటి ప్రమాణాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఎదుగుదల కలగలిపినటువంటి వ్యక్తిత్వం హరిశ్చంద్రారెడ్డి సార్ది. ఒక్కసారి తన యొక్క వ్యక్తిగత జీవితం, అదేవిధంగా తన యొక్క అకాడమిక్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఎగ్జిస్టింగ్ జీసీటీసీలో తను వైస్ చైర్మన్ హోదాలో తన యొక్క ఆలోచనల్ని మనతో షేర్ చేస్తారు సార్. ఒక్కొక్కటిగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీ యొక్క స్కూలింగ్, అదేవిధంగా కాలేజ్ లైఫ్ గురించి చెప్పండి సార్. నేను స్కూలింగ్ చిన్నప్పుడు సెయింట్ పాల్స్లో చేశాను, సెయింట్ పాల్స్ హై స్కూల్, హిమాయత్ నగర్. దాని తర్వాత లాస్ట్ 3 years చిరెక్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాను. మేము ఇటు షిఫ్ట్ అయ్యాము, అప్పుడు దూరం అవుతుందని చిరెక్ పబ్లిక్ స్కూల్లో చేరాను. ఇంటర్మీడియట్ మాత్రం మళ్ళీ ఫస్ట్ రామయ్య అని అనుకున్నాం. అప్పుడు అందరు రామయ్యకి వెళ్తుండే, ఐఐటీ అని ఆల్రెడీ మైండ్లో ఉంటే రామయ్య కోచింగ్ అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో అప్పుడు ఫిడ్జీ కొత్తగా వచ్చింది, వాళ్ళ ఫిలాసఫీ బాగుండే, సో నేను ఫిడ్జీలో జాయిన్ అయ్యాను. అది నాకు బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది మా క్లాస్. అప్పుడు నారాయణ చైతన్య లాగా సాయంత్రం వరకు రాత్రి వరకు కాదు. వాళ్ళు మధ్యాహ్నం 12:40 వరకు క్లాస్ అయిపోతుండే, నేను ఇంటికి 1:40 వరకు లంచ్కి అయిపోతుండే, ఇంటికి వచ్చేసి దాని తర్వాత నేను ఓన్గా ప్రాక్టీస్ చేస్తుండే. అది కొంచెం ఉండాలి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఓన్గా పనిచేసే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. అయితే నేను అది కొంచెంసేపు నేను చదువుకుంటుండే, రిలాక్స్ అవుతుండే. దట్ వాజ్ మై లైఫ్. ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ వల్ల ఆ కృషికి ఫలితం వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ 1000 వచ్చింది. అప్పుడు జేఈలో నేను కంప్యూటర్ సైన్స్ నాకు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే. మా మదర్ కూడా ఇంజనీర్, సిబిఐటీలో ఎలక్ట్రానిక్స్ చేసింది. వావ్. సో చిన్నప్పటి నుంచే తను నాకు ఆ ఇంజనీరింగ్ మైండ్ సెట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ సెర్లాక్తోనే పెట్టింది. అరౌండ్ 8 years ఆర్ లెసర్ ఉన్నప్పుడే నేను కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. టైపింగ్ కానీ, వర్డ్ కానీ. అప్పట్లో వర్డ్ స్టార్ అని ఉంటుండే, ఆ వర్డ్ స్టార్లో టైపింగ్ నేర్చుకుంటూ మెల్లగా ప్రోగ్రామింగ్ నేర్పించింది అంతే ముందే. సో నాకు కంప్యూటర్ సైన్స్ ఓరియంటేషన్ అప్పుడే ఉండే. దాని తర్వాత నాకు ఎనీవే కంప్యూటర్ సైన్సే కావాలని నన్ను ఈ చెన్నై, బాంబే ఇవన్నీ మంచి ఐఐటీస్ కాకుండా నేను అప్పుడు 7th ర్యాంక్లో ఉండే ఐఐటి గౌహటికి వెళ్ళాను కంప్యూటర్ సైన్స్ కోసం. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ వర్ డెఫినెట్లీ అమేజింగ్. అడిగి వెళ్ళిన తర్వాత ఓకే ఐఐటి ఎందుకు ఇంత తోపు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. వాళ్ళు స్ట్రక్చర్ ఆఫ్ ద కరికులం కూడా ఎంత ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేస్తారంటే, ఫస్ట్ ఇయర్ మల్టీ డిసిప్లినరీ అన్నీ చెప్తారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. ఆ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ కూడా చదువుకొని అవి రాసాము. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి విల్ గెట్ ఇన్ టు మోర్ ఆఫ్ ద కోర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్. అవన్నీ చదువుకొని వాళ్ళు ఎక్కడ కూడా అప్పుడు ప్రోగ్రామింగ్ ఎక్కడ నేర్పారు. ఒక సి ఒక డేటా స్ట్రక్చర్స్ కోర్స్ ఉంటుంది అంతే. దాని తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ ఉండే, అక్కడ అందులో మేము జావా నేర్చుకోవాల్సి. వాళ్ళు క్లాస్లో ఎప్పుడు చెప్పరు, మీరు ఈ కోర్స్ జావాలో చేయండి అని చెప్పాడు సార్. అంతే, మేమే నేర్చుకొని మేమే ఇంప్లిమెంట్ చేస్తే జావాలో ప్రోగ్రామ్స్ రాసుకుంటూ చేసాం. దానివల్ల నాకు ఇంపార్టెంట్ లెసన్ అక్కడ నేర్చుకుంది ఏంటంటే, దీస్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా కాదు, ఫండమెంటలీ ఒక ఇంజనీరింగ్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తుంది మనిషిలో. ఏంటంటే
ది అబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్, అది ఫస్ట్. కొత్త విషయాలు మనంతట మనమే నేర్చుకునే కేపబిలిటీ క్రియేట్ చేస్తుంది. సెకండ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే అది ఏ ఫీల్డ్లో అయినా కావచ్చు. ఒక పెద్ద ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి ఫస్ట్ ఇది చేయాలి, దాని తర్వాత ఇది చేయాలి, దాని తర్వాత ఇది చేయాలని ఒక లాజికల్ థింకింగ్. అట్లా బ్రేక్ డౌన్ చేయకపోతే అమ్మో అంత పెద్ద ప్రాబ్లం మనకి ఎట్లయితుంది అనిపిస్తుంది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత అరే ఈ చిన్న స్టెప్పే కదా, ఇది ఈజీ అనిపిస్తుంది. ఆ స్టెప్ చేస్తే ఇంకో స్టెప్, అరే ఇది చేయొచ్చు. ఆ మైండ్ సెట్ తీసుకొస్తుంది ఇంజనీరింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారిపోతుంటాయి. అప్పట్లో అసలు మేము కాలేజ్లో ఉన్నప్పుడు రియాక్ట్ అనేది లేదు. దాని తర్వాత 10 ఏళ్ళ తర్వాత రియాక్ట్ వాజ్ అ స్టాండర్డ్. మర్న్ స్టాక్, మీన్ స్టాక్ అన్ని ఎట్లా వచ్చేసాయంటే రియాక్ట్ అందరికీ ఇండస్ట్రీలో అందరూ అదే వాడుతారు. అది మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఉంటుందంటే మనకు తెలియదు. టెక్నాలజీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మనం ఫాస్ట్గా టెక్నాలజీని నేర్చుకుంటూ మారుతూ ఉండాలి. ఇప్పుడు నేను కాలేజ్ పాస్ అవుట్ అయ్యి 15 ఏళ్ళు అయింది మొత్తం. దాని తర్వాత ఇప్పుడు ఏఐ మొన్న వచ్చింది. నేను మళ్ళీ మన కోర్స్ జాయిన్ అయినా ఆన్లైనే కదా, అంతా సెల్ఫ్ లెర్నింగ్. అంతే, ఏఐ అంతా నేను సెల్ఫ్ లెర్నింగ్తో నేర్చుకుంటున్నాను. అందరి విద్యార్థులకి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ దట్ ఇంజనీరింగ్ గివ్స్ యూ, టు బీ డైనమిక్, అడాప్టబుల్. కాలం ఎలా మారినా మనం కూడా దాంతో అలా అడాప్ట్ అయ్యేటట్టు ఉంటే, కాలం ఎలా మారినా మనం ఆ కాలంతో మారగలిగితే అప్పుడు మనకి ఏ దోకా లేదు, ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త టెక్నాలజీ ఏమొచ్చినా, లే ఆఫ్స్ ఏమైనా మనకి ఏం కాదన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీ ఐఐటి గౌహతి జర్నీలో ఒక మెమరబుల్ పాయింట్స్ విచ్ క్యారీడ్ అవే టు జీసీటీసీ ఏం చూశారు సార్? అక్కడి నుంచి ఏం పాలసీస్ని మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉంటారు? ఆ యొక్క ఇంపాక్ట్ జీసీటీసీ అడ్మినిస్ట్రేషన్లో మీకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది? నాకు ఐ విల్ సే 2 పాయింట్స్. ఒకటి, అప్పుడు మా డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ బర్వా సార్ ఉండే. ఆయన కూడా చాలా విజనరీ అండ్ మంచి ప్రొఫెసర్ ఉండే. ఆయన ఒకటి ఏం చెప్పాడంటే, మాకు అప్పుడు ఐఐటీలో మ్యాండేటరీ అటెండెన్స్ ఉంటుంది యాజ్ యూజువల్. కానీ ఆయన క్లాస్లోకి వచ్చి అప్పుడు చెప్తుండే, అటెండెన్స్ తీసుకుంటాను ఎందుకంటే పాలసీ ప్రకారం తీసుకోవాలి, నేనే పెట్టిన పాలసీ అది అని. బట్ ఆయన అప్పుడు ఒకటి చెప్పారు, నేను అటెండెన్స్ తీసుకోవడం వల్ల మీరు క్లాస్కి రావద్దు, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు క్లాస్కి రావాలి. అది నాతో స్టిక్ అయింది. సో స్టూడెంట్స్కి అది ఇంట్రెస్ట్ కల్పించాలి, వాళ్ళకి ఆ క్లాస్తో ఉపయోగం ఏంటి అనేది వాళ్ళకే అర్థం కావాలి. అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారు. పాఠం మంచిగా చెప్పాలి, వాళ్ళకి ఉపయోగపడేలా చెప్పాలి, వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుందో వాళ్ళకి నేర్పియాలి. కొందరికి ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు, అరే ఈ సబ్జెక్ట్ మనకి ఎందుకు ఇది అవసరం లేదు అనిపించచ్చు. అదొక మెయిన్ పాయింట్. ఇంకోటి, నాకు వన్ మోర్ ఎక్స్పీరియన్స్ నాకు ఏమైందంటే, నాకు ప్లేస్మెంట్స్ అప్పుడు సెకండ్ డేలో ప్లేస్మెంట్స్ అప్పుడు నాకు డైరెక్ట్ ఐ కంపెనీలో జాబ్ వచ్చింది. దానికన్నా ముందు మైక్రోసాఫ్ట్లో ఇంటర్వ్యూ చేశాను. మైక్రోసాఫ్ట్లో 2 times వాళ్ళు రిజెక్ట్ చేశారు, సెకండ్ థర్డ్ రౌండ్స్లో అట్లా. దాని తర్వాత నేను రూమ్కి వెళ్ళి సాఫీగా పండుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఫ్రెష్గా అటెంప్ట్ చేసి డైరెక్ట్ క్లియర్ అయిపోయింది. అది నా నేచర్లోనే అప్పటి నుంచి ఉండే. ఎప్పుడైనా నేను రిజెక్షన్ అంత సీరియస్గా తీసుకోలేదు, డౌన్ కాలేదు, అదొకటి. అండ్ సెకండ్ డైరెక్ట్ ఫైనల్ ఇంటర్వ్యూలో వాళ్ళతో మాట్లాడుతుంటే, నేను చేసిన అకాడమిక్ వర్క్ అంటే నా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ అడిగాడు. నేను అప్పుడు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అది ఇది స్టార్ట్ చేశాను 3rd yearలో. అప్పుడు ర్యాంపప్ కష్టంగా ఉండే, బట్ లక్కీలీ కొంచెం దొరికినాయి ప్రాజెక్ట్స్, అప్పుడు చేశాను. సో ఆ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ అడిగారు వాళ్ళు. అది ఎందుకంటే రియల్ ప్రాజెక్ట్స్, అకాడమిక్ ప్రాజెక్ట్స్ కాదు, రియల్ ప్రాజెక్ట్స్. వాళ్ళు బయట ఎవరికో రిక్వైర్మెంట్ ఉంటే వాడు అప్పుడు మొబైల్ యాప్స్, వెబ్ యాప్స్ అవన్నీ ప్లే స్టోర్లో పెట్టడానికి, యాప్ స్టోర్లో పెట్టడానికి వాళ్ళు నాతో తయారు చేయించుకొని పెట్టారు. సో వాటి మీద ఎక్కువ అడిగారు. అప్పుడు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంత డిఫరెన్స్ చేసింది అనేది నాకు అనిపించింది. సో ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్ ఐ థింక్ దీస్ ఆర్ ద మెమరబుల్ మూమెంట్స్ ఇన్ మై అకాడమిక్ జర్నీ. అక్కడ ఐఐటీలో ఆ ప్రిన్సిపల్స్ అన్నీ డీప్లీ రూటెడ్ ఉన్నాయి. అదే ప్రిన్సిపల్స్ నేను ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తాను. స్టూడెంట్స్కి క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఎట్లాంటి వాటి మీద వాళ్ళ రోడ్ మ్యాప్ ఏమి ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ తర్వాతనే నేను రోడ్ మ్యాప్ తీసుకుంటాను స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకి 4 year క్లారిటీ ఉండకపోవచ్చు. దిస్ వాజ్ వన్ మోర్ థింగ్ దట్ మేము మిస్ అయింది అక్కడ. మాకేంటంటే ఎవ్రీ ఇయర్ సీనియర్స్ కొన్ని చెప్తుంటే మేము ఎవ్రీ ఇయర్ టు ఇయర్ అలా ఫాలో అవుతుండే. ఎంటర్ అయినప్పుడే 4th year తర్వాత ఏముంటుంది, దానికి జర్నీ ఏంది, ఎవ్రీ ఇయర్ ఏం చేయాలనేది ఒక పెద్ద పాత లేకుండే అప్పుడు. సో ఇప్పుడు వీళ్ళకి అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఓరియంటేషన్ సెషన్ తీసుకుంటారు. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఇన్ ద క్యాంపస్ 1500 స్టూడెంట్స్ అందరికీ తీసుకుంటారు. ఓరియంటేషన్లో రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్లో ఏం చేయాలి, మీ గోల్ ఏంటి, జాబ్ చేస్తారా, మాస్టర్స్ రీసెర్చ్కి వెళ్తారా, ఫ్యూచర్ స్టడీస్కి, ఫర్దర్ స్టడీస్కి, లేకపోతే ఏదైనా కంపెనీలో జాబ్ జాయిన్ అవుతారా, అన్నిటికీ డిఫరెంట్ పాత్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, అది వాళ్ళకి గైడ్ చేస్తాను ఫస్టే. ముందే వాళ్ళ మైండ్లో పడి ఉంటే దెన్ కీప్ దట్ ఇన్ మైండ్ యాజ్ దే గో అలా. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీ యొక్క ఫస్ట్ జాబ్ చేస్తున్నటువంటి కంపెనీ, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్, అక్కడ మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్, తర్వాత అక్కడ మీరు క్యారీ చేసినటువంటి ఇంటలెక్చువల్ థింగ్స్
విచ్ బ్రాట్ టు ఇండియా అండ్ ఇంప్లిమెంటింగ్ ఎట్ జీసీటీసీ ఏంటి ఆ యొక్క జర్నీ గురించి మీ యొక్క ప్రొఫెషనల్ జర్నీలో జరిగినటువంటి డిఫరెంట్ స్టెప్స్ని మాకు కొంచెం చెప్పండి సార్. నా ఫస్ట్ జాబ్ నేను డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు అక్కడ చాలా మంచి టీం ఉండింది. ఎవ్రీవన్ వాజ్ చాలా హెల్ప్ఫుల్ ఉండే. వాళ్ళు సీనియర్స్ జూనియర్స్ని చాలా బాగా మెంటర్ చేశారు. మాకు ఎప్పుడు కూడా అంటే ఒక క్వశ్చన్ అడగడానికి ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. అరే మాకు ఇది తెలియదు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టు ఎప్పుడు అనిపించలేదు. మాకు తెలియకపోతే ఇది వాళ్ళ సీనియర్ని పిలిచి సరే మాకు తెలియలేదు, మాకు ఇది తెలీదు, ఇది ఎట్లా చేయాలని అడిగితే మా సీనియర్ అయినా వాళ్ళ సీనియర్ అయినా మేనేజర్ అయినా ఎవరైనా దిగొచ్చి మాతో కూర్చొని ఇది ఇలా చేస్తారని మాకు చూపిస్తుండే. ఆ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ స్టార్టింగ్లో చాలా హెల్ప్ అయింది డైరెక్ట్గా. అండ్ అప్పటికి డైరెక్ట్ వాజ్ ఆల్రెడీ బిగ్ కంపెనీ, బట్ అంటే గూగుల్ లెవెల్ బిగ్ కాదు అది. సో అట్లాంటి కంపెనీస్లో ఉండడంతో ఏంటంటే కొంచెం ఓనర్షిప్ ఉంటుంది. వర్క్ టేక్ ఓనర్షిప్ అంటే ఆ ప్రాజెక్ట్లో ఏమవుతుంది, ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, దాని ఇంపాక్ట్ ఏంది, దాని కోడ్ ప్రతి లైన్ మన చేతిలో ఉంటుంది, మనకు కనిపిస్తుంటుంది. అండ్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాంతో నేర్చుకోవడం ఎక్కువ అవుతుంది. యూ లెర్న్ మచ్ మోర్. చాలా నేర్చుకొని అంతా తెలుస్తుంది. దాని తర్వాత 4 years తర్వాత నేను గూగుల్కి వెళ్ళాను. సో ఐ కుడ్ సీ ద డిఫరెన్స్. ఏంటి డిఫరెన్స్ కనిపించింది సార్ అది? ఆ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. గూగుల్లో ఇయర్స్ తరబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. సో అది వాళ్ళకి ప్లస్ అయింది. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయొచ్చు. కొన్ని థింగ్స్ అన్నీ ఇక్కడ మాన్యువల్గా ఏవైతే చేస్తున్నామో అవన్నీ ఫాస్ట్గా అయిపోయాయి గూగుల్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అదంతా ఆటోమేట్ చేసి పెట్టేశారు. అదొకటి. ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ ఉంటుండే, చాలా ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్. సో వాళ్ళందరూ కూడా ఇంకా డీపర్ లెవెల్ క్వశ్చన్స్ మీద గైడ్ చేస్తుంది. అంటే జస్ట్ ఏదో కోడ్ రాసే పని చెప్పడం కాదు. ఈ కోడ్ ఇలానే ఎందుకు రాయాలి, వేరేలాగా ఎలా రాయచ్చా, ఇలా రాస్తే ఏంటి, అలా రాస్తే ఏంటి, ఆ రెండింటికి కంపారిజన్ ఏంటి, 100 ఉంటాయి. ఇదంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అలాంటి కంపారిజన్, ఆ డీపర్ క్వశ్చన్స్ ఆర్ బికమింగ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టుడే ఇన్ ది ఏఐ ఎరా. ఏఐ వచ్చి కోడ్ రాసేస్తుంది మనకి. అట్లాంటప్పుడు మన పని ఏంటి అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం. అండ్ ఆ డీపర్ అండర్స్టాండింగ్ కావాలి, హయ్యర్ లెవెల్ థింకింగ్, సిస్టమ్స్ థింకింగ్ అంటారు. సో అవన్నీ నాకు ఆ గూగుల్లో నేర్చుకున్నాను. ఆ గూగుల్లో కూడా మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుంది. అందరూ ఎవరి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, ఎవరు సెల్ఫిష్ ఉండరు, టైం ఇస్తారు, మంచి టీం ఉంటుంది. ప్రాజెక్ట్స్, గ్లోబల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉండి మేము యూరోప్ వాళ్ళతో యూఎస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేసేవాళ్ళం. కానీ కొన్నిసార్లు అక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే మేబీ మనం చేసే పనిది డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు కనిపించకపోవచ్చు. అంత పెద్ద మిషన్లో చిన్న కాగ్లాగా ఉంటాం. మనం ఇక్కడ తిరిగితే ఏంటి, తిరగకపోతే ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. సో గూగుల్ తర్వాత సార్ నెక్స్ట్? గూగుల్ తర్వాత అట్ దట్ పాయింట్ నేను ప్యారలీ దిస్ వాజ్ అనదర్ థింగ్ దట్ ఐ క్యారీడ్ ఫార్వర్డ్ విత్ మీ ఆల్ ద టైమ్. నేను ఆన్లైన్ ఏదో ఒక కోర్స్, ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉంటాను కంటిన్యూస్గా. అది దట్ ఈస్ ఇన్ మై నేచర్. అండ్ ఐ థింక్ దట్ అందరూ అది చేయాలి త్రూఅవుట్ యువర్ లైఫ్. కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒక థింగ్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో క్యూరియస్ ఉంటారు కదా, దాని గురించి నేర్చుకోండి. మీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అయితే ఫోటోగ్రఫీ నేర్చుకోండి, ఫోటోగ్రఫీ కోర్స్ చేయండి. గేమింగ్ ఇంట్రెస్ట్ అయితే గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, కొత్త గేమ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. అట్లా ఏదో ఒకటి ఉంటుంది. నాకు అప్పుడు సడన్గా మధ్యలో మా కొలీగ్, డైరెక్ట్ లైన్లో ఉన్నప్పుడు ఒక కొలీగ్తో డిస్కస్ చేస్తూ ఫైనాన్స్ అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే. మా ఫాదర్ కూడా కొంచెం అటు ఇటు స్టాక్ ఇన్వెస్టింగ్ చేస్తుండే. మా ఎల్డర్ బ్రదర్ కూడా ఒక ఆయన, హీ వాజ్ ఇన్ ఇన్వెస్టింగ్. అప్పటి నుంచే స్టాక్స్ గురించి ఇంట్లో డిస్కషన్స్ చేస్తుండే. సో నాకు కూడా క్యూరియస్ ఉండే టు స్టడీ దట్. సో ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఆర్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అంటే మ్యాథమెటికల్ ఫైనాన్స్లో మ్యాథ్స్ అప్లై చేసి సిస్టమేటిక్గా పద్ధతితో ఎలా థింక్ చేసి మ్యాథ్స్తో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయాలనేది ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అనిపించింది. కొన్ని ఆన్లైన్ కోర్సెస్ చేశాను. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఎక్కువై దానివల్ల నేను గూగుల్ జాబ్ వదిలేసి యూఎస్కి మాస్టర్స్కి వెళ్ళాను, న్యూయార్క్కి, జస్ట్ టు పర్స్యూ మాస్టర్స్ ఎంఎస్సీ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్. అక్కడ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ ప్రోగ్రామ్స్ ఇస్ రన్ బై స్టేట్ యూనివర్సిటీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ అని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. బట్ అందులో ఈ ప్రోగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్డ్ ఇన్ ద వరల్డ్. బరూక్ MFE అంటారు. నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. బట్ వాళ్ళ దగ్గర చేసిన తర్వాత ది అవుట్పుట్ అందరు వెళ్ళి టాప్ హెడ్జ్ ఫండ్స్, టాప్ బ్యాంక్స్, టాప్ ట్రేడింగ్ ఫర్మ్స్ ఇన్ ద వరల్డ్ అని కొడితే ఏవైతే లిస్ట్ వస్తుందో వాళ్ళ అలుమ్నై అందరూ అక్కడ ఉంటారు. సో నేను కూడా బరూక్ జాయిన్ అయ్యాను. 1.5 year ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్, వెరీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్. అది ఫైనాన్స్ ప్రోగ్రామ్, మ్యాథ్స్ స్కూల్ వాళ్ళు నడిపిస్తారు. సో అట్లాంటి ప్రోగ్రామ్ అది. ఇట్ ఈస్ ఇన్ ద మ్యాథ్స్ స్కూల్, నాట్ ఇన్ బిజినెస్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. సో ఆ మ్యాథ్స్ వాళ్ళు నడిపించిన ప్రోగ్రామ్ అది. అక్కడ మంచి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు. దట్ వాజ్ ఆల్సో వన్ మోర్ లెర్నింగ్. ఇక్కడ జీసీటీసీలో నాకు ఇన్కార్పొరేట్ చేయాలని ఉన్నది. అ లాట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అక్కడ ఇండస్ట్రీకి వస్తుంది. మేము న్యూయార్క్లో ఉన్నాం కదా, చాలా మంది అక్కడే బ్యాంక్స్లో, హెడ్జ్ ఫండ్స్లో, ట్రేడింగ్ ఫర్మ్స్లో న్యూయార్క్లో ఉంటాయి, ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు. సో అక్కడ వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ పనిచేసి మాకు ఈవినింగ్ క్లాసెస్ పెడుతుండే. వాళ్ళు ఈవినింగ్ వచ్చి మాకు చెప్తుండే.
సో ఆ ఇండస్ట్రీ ఆయన చెప్పింది డైరెక్ట్లీ రెలవెంట్ ఉంటుండే. అది థియరిటికల్గా కాకుండా మచ్ మోర్ రెలవెంట్, డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్. అంటే ఆ కాన్సెప్ట్ని తీసుకెళ్ళి మేము పాస్ అవుట్ అయిన తర్వాత ఎలా ఉందో అలానే అప్లై చేస్తాం అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇంకేదో దాని మీద ర్యాపర్ లేకపోతే ఇది ఉట్టి చదువుకోవడానికి కానీ పనికిరాదు అన్నట్టు అలా కాకుండా డైరెక్ట్ రెలవెంట్ కాన్సెప్ట్ చెప్తుండే. సో అట్లాంటి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ నేర్చుకొని దాని తర్వాత ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో ఇంటర్న్షిప్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఫుల్ టైం కన్వర్ట్ ఇచ్చారు. దట్ వాజ్ అప్పట్లో ఇట్ వాజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ హెడ్జ్ ఫండ్. ఇప్పుడు అంటే వాళ్ళు ఫైనాన్స్ ఫర్మ్స్లో అన్ని అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కాబట్టి ఇప్పుడు మేబీ టాప్ 5 టాప్ 10లో ఉండొచ్చు. బట్ అప్పట్లో ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ హెడ్జ్ ఫండ్ ఇన్ ద వరల్డ్. $200 బిలియన్ పైగా మేనేజ్ చేస్తుండే అప్పుడు. దానిలో క్రెడిట్ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేసే టీంలో జాయిన్ అయ్యాను నేను. నా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను నేర్చుకున్న ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్. అగైన్ మళ్ళీ ఎవరు కోర్స్ చెప్పలేదు, నేనే నేర్చుకున్నాను. సో పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ సిస్టమ్స్ని ఆటోమేట్ చేయడం, బెటర్ చేయడం, అండ్ అలానే ఫైనాన్స్ యాంగిల్ నేర్చుకోవడం. అంటే ఒక పోర్ట్ఫోలియో ఎలా మేనేజ్ చేస్తారు, దానికి డిఫరెంట్ రిస్క్స్ ఎలా ఉంటాయి, ఆ రిస్క్స్ ఎలా ఆఫ్సెట్ అవుతాయి, హౌ టు థింక్ అబౌట్ మనీ, ఇన్వెస్టింగ్, అవన్నీ అక్కడ నేర్చుకున్నాను. దాని తర్వాత అప్పుడు నేను కోవిడ్ టైంలో మా ఇండియా వచ్చేయాలని ఉండే. ఎనీవే వీ నెవర్ వాంటెడ్ టు స్టే దేర్. సో వీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఫ్యామిలీ మొత్తంతో. అప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇండియా ఆఫీస్ లేకుండే. సో ఐ కుడెంట్ వర్క్ ఫర్ దమ్ ఇన్ ఇండియా. అయితే ఇంకో కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ జాయిన్ అయినప్పుడు, అది క్వాంటిటేటివ్ ట్రేడింగ్, అంటే మ్యాథ్స్ యూజ్ చేసి, ఆల్గోరిథమిక్ ట్రేడింగ్, మ్యాథ్స్ యూజ్ చేసి, ప్రోగ్రామ్స్ యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తాం. సో అలా నా కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఫైనాన్స్ రెండు కలిపి అక్కడ ఉపయోగపడింది. దాని తర్వాత అక్కడ 4 years చేసిన తర్వాత ఫైనలీ గీతాంజలి కాలేజ్కి వచ్చాను. అట్ దట్ పాయింట్ ఐ ఫెల్ట్, నేను అరే ఈ కంపెనీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నేను ఈ కాలేజ్లో పనిచేస్తే నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఈ స్టూడెంట్స్కి ఏమైనా హెల్ప్ చేస్తే, కాలేజ్కి ఏమైనా హెల్ప్ చేస్తే, వాళ్ళ కేపబిలిటీస్ చాలా ఉన్నాయి. స్టూడెంట్స్కి చాలామంది కేపబుల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒకళ్ళకి, ఇద్దరికి, 5గురికి, 10 మందికి హెల్ప్ చేస్తే, వాళ్ళకి నేను రావడం వల్ల నేను ఇంత పని చేస్తే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ లైఫే మారిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ అంతా మారిపోతుంది. అది నాకు ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు నేను చేయాలి కదా అన్న థాట్ వచ్చింది ఒకసారి. అందుకని ఇమీడియట్గా రిజైన్ చేసేసి నేను వచ్చేసాను. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్, నేను వదిలేసి వచ్చిన తర్వాత నేను చేసిన కృషికి ఫైనలీ ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, గీతాంజలికి వెళ్ళి 2 students గాట్ సెలెక్టెడ్ దిస్ ఇయర్ ఇన్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. అదొక 2 to 3 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా చేస్తారు వాళ్ళు, గూగుల్ స్పాన్సర్డ్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్స్, ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్లో వీళ్ళు కోడ్ చేసి ఇంటర్న్షిప్ లాగా, సమ్మర్ ఇంటర్న్షిప్ లాగా 3 lakhs స్టైపెండ్ ఇస్తారు. దానిలో 2 students సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళని గైడ్ చేసుకుంటూ, ట్రైన్ చేసుకుంటూ, వాళ్ళతో పని చేసుకుంటూ చేస్తే ఈసారి 2 అయ్యారు. అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చాలామంది సెలెక్ట్ అవుతారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా ఆల్రెడీ అప్లై చేశాడు. అతనికి రాలేదు పాపం, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ హీ విల్ గెట్ ఇట్ నెక్స్ట్ ఇయర్. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, హైదరాబాద్కి సంబంధించినంత వరకు నేను బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ తిరుగుతుంటాను సార్. అక్కడక్కడ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేది వినిపిస్తూ ఉంటుంది, పర్టికులర్గా స్కేలార్ లేకపోతే ఏదైనా ఈ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్లో. బట్ ఆర్థోడాక్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో, జీసాక్ హైదరాబాద్లో నేనైతే ఎక్కడ వినలేదు సార్. అంటే మీకేమన్నా ఉందా, ఎవరన్నా చేసినట్టుగా ఎక్కడన్నా హైదరాబాద్ నుంచి? జనరలీ ఇది కొంచెం 2 things ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనకి జనరల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కువ మంది ట్రై చేయరు. సిబిఐటిలో ఐ థింక్ దే గాట్ ఇట్ సమ్ టైమ్ అగో. కేఎంఐటిలో ముందు చేసేవాళ్ళు ఫ్యూ ఇయర్స్ బ్యాక్, దే ఆల్సో గాట్ ఇట్. బట్ వేరే కాలేజ్ ఎవరికి ట్రై కూడా చేయరు. అంటే ఐఐటీస్లో, IIITలో ఎలీట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది జనరల్. ఇంతవరకు సిబిఐటి, కేఎంఐటి, సిబిఐటికి ఒకసారి వచ్చినట్టు నాకు గుర్తుంది. కేఎంఐటికి కూడా ఎప్పుడో వచ్చింది, బట్ రీసెంట్లీ కాదు. ఓకే. అది కాకుండా వేరే కాలేజ్లో ఐ డోంట్ థింక్ సో. హైదరాబాద్లో అందుకే ఇట్ ఈస్ సచ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ దట్ మన స్టూడెంట్స్ కూడా ఐఐటీస్, IIITs వాళ్ళ లెవెల్లో వెళ్ళి వాళ్ళతో చేస్తున్నారు అని. అండ్ వరల్డ్లో ఓన్లీ 1000 సెలెక్ట్స్ వస్తాయి. ఇది వరల్డ్ మొత్తంలో, వరల్డ్ అంతా ట్రై చేస్తుంది దీనికి. యూఎస్ వాళ్ళు అప్లై చేస్తారు, ఆస్ట్రేలియా, యూరోప్ అందరూ అప్లై చేస్తారు. ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు హైదరాబాద్ ఆర్ ఇండియా. 1000 స్టూడెంట్స్లో మన 2 సెలెక్ట్ కావడం అంటే చాలా పెద్ద నెంబర్ అది. సూపర్ సార్. సార్ యాక్చువల్గా దాదాపు మనకు ఒక 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సార్. ఇప్పటివరకు చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పడం అన్నది నీల్ గోక్టే గారిని మనం చూసాం. దాని తర్వాత మొదటిసారిగా మీ దగ్గర నుంచి పిల్లలతో కలిసి కాలేజీ యాజమాన్యంగా ఉన్నటువంటి మీరు పనిచేస్తూ ఉన్నారు. ఈ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా టీచింగ్ రోల్లో లేను ఎప్పుడు. సో టీచింగ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రొఫెషన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనము వాళ్ళని అప్పుడప్పుడు బయటికి వెళ్ళి చూస్తే పాఠాలు చెప్పడమే కదా, లెక్చర్లు చెప్పడమే కదా, నోట్స్ చేసి అది వెళ్ళి చెప్పడం ఈజీ అనుకుంటాం.
బట్ టీచర్ జాబ్లో చాలా ఉంటుంది. ఏంటంటే ఆ స్టూడెంట్కి, ఒక కొత్త వ్యక్తికి అసలు ఆ కాన్సెప్ట్ ఏం తెలియని వాళ్ళకి అది ఎలా చెప్పాలనేది చాలా డిఫికల్ట్ జాబ్. అదేదో లెక్చర్లు స్లైడ్లు చేసుకొని చదివితే వచ్చేది కాదు. అండ్ మన ఫ్యాకల్టీ కూడా అందరినీ రెగ్యులర్గా వీ ఆస్క్ దెమ్ టు బి వెరీ కాన్షియస్ ఆఫ్ దట్. అందుకని సీనియర్ ఫ్యాకల్టీ విల్ ట్రైన్ ద జూనియర్ ఫ్యాకల్టీ ఆన్ టీచింగ్ కూడా ఎలా చేయాలని. సో సమ్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ గో అండ్ సిట్ ఇన్ డైరెక్టర్ సార్స్ క్లాసెస్ ఆల్సో. డైరెక్టర్ సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్. తన క్లాస్లో కూర్చొని సార్ ఎలా చెప్తున్నారు, స్టూడెంట్స్కి జనరల్లీ ఎక్కడెక్కడ మిస్కాన్సెప్షన్స్ వస్తాయి అంటే తప్పు అర్థం చేసుకుంటారు, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దాని మీద ఎట్లా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఇవ్వాలి, అండ్ దాంతో కూడి అసైన్మెంట్స్ అవి ఇవి రీఇన్ఫోర్స్ ఎలా చేయాలి ఆ కాన్సెప్ట్ని, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇవన్నీ నాకు కొత్త. సో నేను కూడా నేర్చుకుంటూ చెప్తున్నాను వీళ్ళకి మెల్లిమెల్లిగా, స్టూడెంట్కి స్టెప్ బై స్టెప్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. సో వాళ్ళకి అది ప్రాజెక్ట్తో ట్రై చేసి చేస్తాను. సో వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి సరే మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయండి అని చెప్తారు. వాళ్ళు చేసిన తర్వాత సరే ఇప్పుడు మీరు వెబ్సైట్ చేశారు కదా, మీరు ఇది యూఆర్ఎల్లో అది కొడితే ఎలా వస్తుందో తెలుసా అని అడుగుతారు. కొందరు గెస్ చేస్తారు, కొందరు చేయరు. నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి ఆ జర్నీ అంతా, డిఎన్ఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇవన్నీ కాన్సెప్ట్స్ వాళ్ళకి కనిపించిన దాన్ని చూపించి చెప్తున్నాను. దట్ ఈస్ మై అప్రోచ్. థియరిటికల్గా చెప్తే కొంచెం దే మైట్ బి లాస్ట్ అని. సో దట్స్ అ డిఫరెంట్ అప్రోచ్ ఐఎమ్ టేకింగ్. ఓవరాల్ రెస్పాన్స్ ఐఎమ్ ఎంజాయింగ్. స్టూడెంట్స్ at the end of the day, I think that is what gives a teacher. I would not call myself a teacher yet, but a teacher ki happiness వచ్చేది when students are succeeding, వాళ్ళ ఇంట్రెస్ట్తో వింటున్నారు, వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు, మనం చెప్పేది వాళ్ళకి రీచ్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది అంటే టీచర్స్ జాబ్ ఇస్ డన్. అంటే సార్ యాక్చువల్గా నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఐఐటి గౌహతి అండ్ డైరెక్ట్ ఐ, గూగుల్ అండ్ హెడ్జ్ ఫండ్స్ ఇంత చూసినటువంటి, అంటే యూ హ్యావ్ సీన్ ఏ వెరీ వెరీ హ్యూజ్ వరల్డ్ టు ద గ్రౌండ్ లెవెల్. యు ఆర్ డీలింగ్ విత్ ఎంసెట్ స్టూడెంట్స్. సో మీరు ఏదైనా అంటే డిస్కంఫర్ట్ జోనో లేకపోతే హైలీ అంటే వాళ్ళకి చెప్పడంలో ఏదైనా ప్రాక్టికల్ ఇబ్బందులు వస్తున్నాయా సార్? ప్రాక్టికల్ ఇబ్బందులు డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉండదు, సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదు. సో మనము ఒక కాన్సెప్ట్ని మనకు అర్థమయ్యేలాగా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలనుకుంటే అది తప్పు. సో కొందరు స్లో ఉంటారు, కొందరు ఫాస్ట్ ఉంటారు. ఒకటే క్లాస్లో ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ బట్టి కూడా ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ వచ్చినోడు తక్కువ వచ్చినోడు డైరెక్ట్గా కంపేర్ చేస్తే వీళ్ళు వాళ్ళకన్నా బెటర్ అని డైరెక్ట్గా కూడా చెప్పలేము. ఓవర్ ద 4 years కూడా వాళ్ళు మారుతూనే ఉంటారు. ఇవన్నీ నేను చూశాను. లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తారు. ఇప్పుడు జీసాక్ స్టూడెంట్ ఒక 2 of the 2 students, 1 స్టూడెంట్కి జీసాక్ వచ్చింది కదా, ఆయన మొన్న చైర్మన్ సార్ కూడా కలిసి సర్ప్రైజ్ అయ్యారు. ఆయన మేనేజ్మెంట్ స్టూడెంట్. సో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయరు జనరలీ. బట్ ఆ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత హీస్ టర్న్డ్ హిస్ లైఫ్ అరౌండ్. సో అలా స్టూడెంట్స్ కేపబిలిటీ ఉంది. ఆ కేపబిలిటీ పొటెన్షియల్ని డిఫరెంట్ వేస్లో మనం హెల్ప్ చేయాలి. అంటే ఒక స్టూడెంట్ 0లో ఉండొచ్చు, 50లో ఉండొచ్చు. మనం 50లో ఉన్నవాడిని 60కి తీసుకెళ్ళాలి, 0లో ఉన్నవాడిని 10 కన్నా తీసుకురావాలి. దట్ ఈస్ మై అప్రోచ్. సో చూశారు కదండి హరిచంద్రారెడ్డి సార్తో ఎన్కౌంటర్. ఇప్పుడు సార్ యొక్క ప్రొఫెషనల్ మరియు అకాడమిక్ లైఫ్, జీసీటీసీలో వైస్ చైర్మన్గా తను పోషిస్తున్నటువంటి రోల్ గురించి ఈ వీడియో ఉంది. ఎప్పుడైనా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం వచ్చేసి, ఒక రియల్ ఎస్టేట్ పర్సనో లేకపోతే ఒక ఇన్వెస్టరో లేకపోతే XYZ పర్సన్స్ రన్ చేసేటువంటి కాలేజీకి, ఇప్పుడు మీరు అందరు కూడా జనరల్గా ఇది కేఎంఐటి నీలగొక్టే సార్ గురించి నేను కూడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను. నేను ఒక ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఎట్లుంటుంది అనేదానికి ఎగ్జాంపుల్ కేఎంఐటిలో చూశారు. ఈ జనరేషన్స్లో 175 ఇంజనీరింగ్ కాలేజెస్లో డైరెక్ట్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచ్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి జీసాక్ అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కానీ లేకపోతే లీడ్ కోడ్ కానీ లేకపోతే XYZ కానీ ఏదైనప్పటికి కూడా ఈ కాంపిటీషన్ వరల్డ్లోకి పిల్లల్ని తీసుకెళ్ళాలని చెప్పేసి యాజమాన్యంగా ఉన్నటువంటి వారు ట్రై చేస్తే దాని యొక్క రీపింగ్ బెనిఫిట్స్ పిల్లల వరకు చేరుతుంది. మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు లీడర్షిప్ను కూడా తప్పనిసరిగా చూడాలి. లీడర్షిప్ ప్రొఫైల్ను కూడా తప్పనిసరిగా చూస్తే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఇన్స్టిట్యూషన్ ఆ ఫ్లేవరు చిట్ట చివరి స్టూడెంట్ వరకు చేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో విఘ్నులైనటువంటి పేరెంట్స్ ఆ రకంగా ఆలోచన చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.